వల్లభనేని వంశీ అరెస్టు కక్ష సాధింపుతో చేసింది కాదని అది చట్టం ప్రకారమే జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. అనంతపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు ఎవరు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనేక అవినీతి అక్రమాలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. అప్పట్లో టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టిన విషయం ఎవరు మర్చిపోరన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అలాంటి కక్ష సాధింపులు లేవని ప్రభాకర్ చౌదరి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉదాంతం, అదేవిధంగా పట్టాభి మీద జరిగినటువంటిది, కొల్లు రవీంద్రాది, అచ్చం నాయుడిది, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈరోజు జరిగినటువంటి వంశీ విషయంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తర్వాత అతని ద్వారా బలవంతంగా చెప్పించారనేటువంటిది అది మొత్తంగా అంటే సమాచారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తులకి, అదేవిధంగా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంది. అదే వంశీని మరి ఈ ప్రభుత్వం వస్తానే వెంటనే పోయి ఎవరు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు కదా. అంటే చట్ట ప్రకారం ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేటువంటిది చేసుకున్నారు. మరి వంశీని నాకు ఆరోగ్యం బాగలేదు, అచ్చెన్నాయుడు లాగా పైల్స్ ఉన్నాయి అని చెప్పి సుదూర ప్రాంతాల్లో లేదా అనేక జిల్లాలు తిప్పలేదు కదా. కేవలం హైదరాబాద్ నుంచి నేరుగా తీసుకొని పోయి అక్కడ గన్నవరం స్టేషన్కే తీసుకెళ్లారు. అంటే ఈ ఉదాంతం చాలా అంటే కక్ష సాధింపు అనేటువంటిది అంటే ఎలా ఉంటుందంటే అచ్చెన్నాయుడిని పోయి అనారోగ్యంతో ఉంటే తిప్పడం, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని పెట్టడం, 7 పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోతుంటే కూడా ఏదో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకున్నట్లు, టెర్రరిస్ట్ను పట్టుకున్నట్లు భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి కనీస గౌరవం కూడా ఆయనకి ఇవ్వకుండా చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది కక్ష సాధింపు. ఆ విధంగా చూడాలి. కానీ ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు చట్టపరంగా చర్య తీసుకోవడం అనేటువంటిది పోలీస్ శాఖ కానీ, న్యాయశాఖ కానీ లేదా ప్రభుత్వం కానీ ఉండదు. దానికోసమే ఆ విధంగా చర్య తీసుకున్నారు. దానికి అతీతంగా ఏదైనా చేశారా? మరి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్, ఆయన మీద ఒక ప్రైవేట్ వ్యక్తి ఆయన గుండెల మీద కూర్చొని ఒక పార్లమెంట్ సభ్యుడు నన్ను చితకబాదారు అని చెప్పి ఐడెంటిఫై చేస్తే ఆ పోలీస్ స్టేషన్లకి ప్రైవేట్ వ్యక్తిని ఎవరు అలౌ చేశారు? ఏ అధికారి అనుమతి ఇచ్చాడు? అంటే ఏ ప్రభుత్వమైనా కూడా ఆ విధమైనటువంటి చర్యలకు ఒడగూడడం న్యాయమా, అది ధర్మమా? అంటే ఈ విధంగా అనేక ఉదాంతాలు కూడా ఉన్నాయి. ఇంకా వంశీ విషయంలోనే మీరు ఏదైనా ఉంటే న్యాయపరంగా కోర్టుకు పోండి, బెయిల్ తీసుకోండి, చట్టపరంగా పోరాడండి. అంతేగాని అతన్ని మానసికంగానో లేదా మరో రకంగానో భౌతికంగానో ఎక్కడైనా హింసించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? అతన్ని చట్టపరంగా అరెస్ట్ చేశారు, తీసుకుపోయారు, కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు అది కాదు, దాన్ని వర్తించదని చెప్పి మాట్లాడుతున్నారు. అది హైకోర్టులో మాట్లాడుకోండి, కోర్టులలో తీసుకోండి, అవునా కాదా అనేటువంటి కోర్టు నిర్ధారిస్తుంది తప్ప ఆ విధంగా కక్ష సాధింపులకినో చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనించి మాట్లాడితే సబబుగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో జనరల్గా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో వంశీకి కానీ ఇంకోరికి కానీ ఏదో జైళ్ళల్లో మొద్దుసీనులాగానో లేదా ఇతరత్ర వేరే వ్యక్తుల మాదిరి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది అది హాస్యాస్పదం. ఎందుకంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవడానికి చట్టానికి అతీతంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పోతుందని నేను విశ్వసించడం లేదు. ఆ విధమైన ఆలోచన కూడా రాదు. ఎందుకంటే చట్టపరంగానే ఏవైతే ఉన్నాయో చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. వంశీ భార్య కూడా భర్తకి హాని జరుగుతుంది అనేటువంటి భయాందోళనలు ఉన్నాయంటే ప్రభుత్వ పరంగా అయితే నాకు తెలిసి ఆ విధమైన చర్యలు ఎక్కడా ఉండవు. ఎవ్వరు కూడా దాన్ని ప్రేరేపించరు, ప్రోత్సహించరు. చట్టపరంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. చట్టపరంగానే ఈ పోలీస్ శాఖ కానీ ఇతరులు కానీ వ్యవహరిస్తారనేటువంటిది పూర్తిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే అవే సంస్థ ద్వారా కూడా నేను మనవి చేస్తున్నా, ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతారని విశ్వసించడం లేదు. ఆమెకు ఒకవేళ ఏదైనా భయాందోళనలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు పరంగా పోయి బెయిల్ కావాలనో లేకపోతే ప్రత్యేకంగా ఏదైనా మాకు సంరక్షణ అని చెప్పి అడగడానికి చట్టాలు ఉన్నాయి కదా, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటి మీద పోరాడచ్చు. అంతేగాని ఆయన మీద కేసు పెట్టడమే తప్పు అనేటువంటిది సరైనది కాదు. ఎందుకంటే ఎవరైనా అనేక మంది మీద కేసులు నమోదవుతూ ఉంటాయి. ఆ కేసులు నమోదైనప్పుడు కక్ష సాధింపుతో వేధింపులతో ఏమన్నా ఉంటే మీరు బహిర్గతంగా చెప్పండి. వేధింపులు లేకుండా చట్టపరంగా చర్య తీసుకుంటే తప్పు అనేటువంటి భావన సరైనది కాదు. గతంలో మరి పోల్చుకుంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం రాలేదు, మేము కక్ష సాధింపు చేయమని చెప్పి లోకేష్ బాబు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, మేము కక్ష సాధింపుల కోసం ఈ ప్రభుత్వం లేదని. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారా?
ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు లేదు, మేము ఎవరి మీద చేయను. అసలు ఎక్కడైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వ పరంగా హోంమంత్రో లేదా ముఖ్యమంత్రో లేదా సంబంధిత అధికారులు గతంలో ఎవరైనా వివరణ ఇచ్చారా? ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉందా? ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఆ విధంగా కదా ఎవరైనా బహిరంగంగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ఇది పరిస్థితి, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు.